శాంతల ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది. సో వాట్స్ ద స్పెషల్ అంటే ఈ మూవీలో ఏం చెప్తారు? వెల్, ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అంటే పాన్ ఇండియా ఫిల్మ్ అన్నాం కంటే పాన్ ఇండియా రిలీజ్ అనడం ఇస్ మోర్ కన్వీనియంట్. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నాం. మనం ఈ సినిమాని తెలుగులోనే షూట్ చేసి ప్రతి భాషలో, ఎందుకంటే ఇంత మంచి కథ ప్రతి భాషలో ఆడియన్స్ చూస్తే బాగుంటుంది కాబట్టి 6 భాషలో డబ్ చేస్తున్నాం అనమాట. సో ఇది కన్నడ ఆర్ కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో నిజంగా జరిగిన కదా అని కొంతమంది బిలీవ్ చేస్తారు. ఇట్స్ నాట్ ప్రూవెన్ ఎనీవేర్, కానీ ఇట్స్ బిలీఫ్ దట్ లేదు ఇలాంటి కథ నిజంగా జరిగింది అని. సో అలాంటి ఒక స్ట్రాంగ్ పాయింట్ని తీసుకొని మన డైరెక్టర్ శేషు గారి కథ రాసుకున్నారండి. అండ్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాలో మనకి కథతో పాటు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నైస్ మ్యూజిక్, మంచి డాన్సింగ్, క్లాసికల్ ఆర్ట్ ఫామ్ని, విమెన్ ఎంపవర్మెంట్ని ముందుకి తీసుకొస్తున్న సినిమా అనమాట. So yes, we are very excited that the film is coming out soon in theaters and our bhashallo. And yeah, that's about the film, that it is going to be a period film which is deep rooted in terms of its culture, in terms of its music, dancing and performances. మామూలుగా మీలాంటి యూత్ మూవీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం పాష్గా ఉన్న మూవీస్ కానీ లేదా ట్రెండీగా అలా కొంచెం మనం చూస్తున్నాం ఈ మధ్య వస్తున్న కాన్సెప్ట్స్ అని కానీ. బట్ మీరు ఈ సబ్జెక్ట్ని ఒప్పుకున్నారంటే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ అనే చెప్పాలి. మీకు యాక్టింగ్ వైజ్ కావచ్చు, అంటే ఒక కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. ఈ జనరేషన్లో ఈ సినిమాని చూస్తారు అని ఒక కాన్ఫిడెంట్ ఉంటేనే ఒప్పుకుంటారు. సో ఈ కథలో అలా టర్నింగ్ అన్న ఒక పాయింట్ ఉంటుంది కదా, మీరు ఎక్కడో చోట ట్రిగ్గర్ అయి ఉంటారు డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు. సో అలా ఒప్పుకోవడానికి ఇందులో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? అంటే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్లో ఏముంది? సో నాకు పర్సనల్గా ఏంటి అంటే, నాకు వెరైటీ అంటే చాలా ఇష్టం అండి. అంటే ప్రతి సినిమా ఏదో కొత్తది ఆఫర్ చేయడం నాకు ఇష్టం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అందరూ అలాంటివి చూస్ చేసుకుంటున్నారు, అలాంటి సినిమాలు చాలా వస్తున్నాయని. సో అన్ని సినిమాలను వస్తున్నప్పుడు ఇది చాలా డిఫరెంట్ సినిమా అవుతుంది ఇప్పుడున్న జనరేషన్కి అనేది నా బిలీఫ్ ప్యాటర్న్. అది కాకుండా ఏ కథ తీసుకున్నా, యాక్షన్ సినిమా అయినా, థ్రిల్లర్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా, ఏ జానర్ అయినా, మనకంటూ సినిమాలో ఏం నచ్చుతుందంటే ఓ కథ, ఒక ఎమోషన్ నచ్చుతుంది. సో శాంతల లాంటి సినిమాలో ఏముంది, వై ఆర్ వి బ్యాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఈజ్ బికాస్ ది ఎమోషన్ ఇస్ సాలిడ్ ఇన్ ద ఫిల్మ్. సో అందుకని నేను కానీ, అశ్లేష కానీ అండ్ అందరూ టెక్నీషియన్స్ ఈ కథకి మేమందరం మొగ్గు చూపాము, అందరూ ఇంట్రెస్ట్తో ఈ సినిమాలో వి టుక్ పార్ట్. అంటే దట్స్ మేజర్లీ బికాస్ ఆఫ్ ద స్టోరీ దట్ ఇట్ ఆఫర్స్ అనమాట. అండ్ అశ్లేష